వెల్కమ్ టు లర్న్ డిజిటల్ స్కిల్స్ తెలుగు అనే ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ ద్వారా మనం యూట్యూబ్ సంబంధించి అదేవిధంగా వర్డ్ ప్రాస్ సంబంధించినటువంటి ట్యుటోరియల్స్ అన్నీ ఉంటాయి. ఈరోజు మనం గోడాడీలో నేమ్ సర్వర్స్ని ఎలా చేంజ్ చేయాలి, చాలామందికి గోడాడీ కానీ నేమ్ షిప్లో కానీ నేమ్ సర్వర్స్ని ఎలా చేంజ్ చేయాలో తెలీదు. ఇప్పుడు నేను ఈ గోడాడీ అకౌంట్లో సైన్ ఇన్ అయ్యి హోస్ట్ గేటర్ నుంచి హోస్టింగ్ రాజా యొక్క నేమ్ సర్వర్ని చేంజ్ చేస్తాను. హోస్టిగేటర్లో ఉన్నాను ప్రజెంట్. నేను హోస్టింగ్ రాజాలోకి నేమ్ సర్వర్ చేంజ్ చేస్తాను. మీరు గోడాడీలోకి వెళ్ళిన తర్వాత మీ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్తో సైన్ ఇన్ అవ్వండి. ఇలా సైన్ ఇన్ అయిన తర్వాత మీ మొబైల్ నెంబర్కి ఒక 2 స్టెప్ వెరిఫికేషన్ వస్తుందండి, 6 డిజిట్ కోడ్. ఆ కోడ్ను ఇక్కడ టైప్ చేసి వెరిఫై కోడ్ అనే ఆప్షన్ను క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకు డొమైన్ అనేది ఇక్కడ మనకు కనబడుతుంది. ఇక్కడ 2 డొమైన్స్ ఉన్నాయి. నేను ఇక dasimiastro.com అనేటువంటి డొమైన్ యొక్క నేమ్ సర్వర్స్ చేంజ్ చేస్తాను. ఇక్కడ ఈ 3 బటన్స్ ఉన్న చోట క్లిక్ చేసి మీరు ఇక్కడ మేనేజ్ డిఎన్ఎస్ అనేటువంటి ఆప్షన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కిందికి వచ్చి ఇక్కడ నేమ్ సర్వర్స్ అని ఉంటుంది. ఈ నేమ్ సర్వర్స్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు చూడండి వెబ్ హోస్ట్ బాక్స్ .net అంటే ఇవి హోస్టిగేటర్ యొక్క నేమ్ సర్వర్స్. నేను ఇప్పుడు ఏం చేస్తాను, హోస్టింగ్ రాజా యొక్క నేమ్ సర్వర్స్ను చేంజ్ చేస్తాను. జస్ట్ ఇక్కడ చేంజ్ అనే బటన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద లాస్ట్లో ఎంటర్ మై ఓన్ నేమ్ సర్వర్స్ ఉంది కదా, అడ్వాన్స్డ్, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మీ యొక్క నేమ్ సర్వర్స్ను చేంజ్ చేసి సేవ్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. సో ఇప్పుడు నేను హోస్టింగ్ రాజా యొక్క నేమ్ సర్వర్స్ ఇచ్చి ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. సేవ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసిన తర్వాత ఎస్ ఐ కన్స్టెన్స్ టు అప్డేట్ నేమ్ సర్వర్స్ ఫర్ ద సెలెక్టెడ్ డొమైన్స్ అని చెప్పి కంటిన్యూ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. సో ఇలా ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీ మొబైల్ నెంబర్కి 6 డిజిట్ కోడ్ వస్తుంది. ఆ కోడ్ ఎంటర్ చేసి వెరిఫై కోడ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసారా, సక్సెస్, యూ రిక్వెస్ట్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్, మోస్ట్ నేమ్ సర్వర్స్ అప్డేట్ టేక్ ఎఫెక్ట్ విత్ ఇన్ ది హవర్ బట్ కుడ్ బి టేక్ అప్ 48 అవర్స్. అంటే ఒక రోజు కూడా పట్టచ్చు, 48 అవర్స్ పట్టచ్చు. యాక్చువల్గా నేమ్ సర్వర్స్ అనేది ఒక 10 మినిట్స్లో మీకు చేంజ్ అయిపోతుంది. సో మనం నేమ్ సర్వర్స్ చేంజ్ అయిందా కాదా అని తెలుసుకోవాలంటే చాలా సింపుల్ అండి. హోస్ట్ ఫైండర్ అనేటువంటి వెబ్సైట్లోకి వెళ్ళండి. హోస్ట్ ఫైండర్ ఇక్కడ ఉన్నటువంటి సైట్ చెక్కర్ ప్రో అనేటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి మీ యొక్క వెబ్సైట్ ఇవ్వండి. ఇచ్చి ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ హోస్టింగ్ చెక్కర్ అనేది ప్రజెంట్ సక్సెస్ఫుల్గా హోస్ట్ చేంజ్ అయిందా లేదా అని చూపిస్తుంది. సో ఓకే, మనకు వెబ్ హోస్టిగేటర్ ఇండియాలోకి చేంజ్ అయిపోయింది. సో ఇది వచ్చి నేమ్ సర్వర్స్. ఈ విధంగా మీరు మీ నేమ్ సర్వర్స్ని చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా ఇది ఇక్కడ హోస్టింగ్ ప్రొవైడ్ ఇచ్చి హోస్టిగేటర్ అంటుంది కానీ ఇంకా కొంచెం టైం పడుతుంది. హోస్టింగ్ రాజాలోకి వెళ్ళాలి. నేమ్ సర్వర్స్ అయితే చేంజ్ అయినాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. యూట్యూబ్ సంబంధించి ఆ విధంగా వర్డ్ ప్రాస్ సంబంధించినటువంటి ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో రాయండి. తప్పకుండా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.